17 మే నుండి 15 జూన్ వరకు ఉండే అధిక మాసం లేదా పురుషోత్తం మాసం యొక్క మహాపుణ్యప్రదమైన వ్రతాన్ని సులభంగా ఎలా చేయాలి, మనం ఏమేమి చెయ్యాలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2:30 గంటల ముందు లేచి భగవంతుని స్మరిస్తూ స్నానం చేయండి. ఏవైనా కారణాల చేత అది సాధ్యం కాకపోతే కనీసం సూర్యోదయానికి ముందైనా స్నానం చేయండి. తరువాత మీ గురుమంత్రం లేదా ఇష్టమంత్రాన్ని జపించండి. ఇంతవరకు జపం చేయని వారు కనీసం 5 లేదా 10 మాలలు జపిస్తామని సంకల్పించాలి. ఇప్పటికే సాధన చేస్తున్న వారు ఈ రోజుల్లో సాధారణమైన రోజుల కంటే జప సంఖ్యను పెంచాలి. త్రికాల సంధ్య చేయగలిగితే అది అత్యుత్తమం. దీపం వెలిగించి శంఖం లేదా కర్పూరంతో హారతివ్వండి. చందనం, అక్షతలు, పుష్పాలు మరియు జలంతో అర్ఘ్యం సమర్పించండి. భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని అర్ధసహితంగా పఠించండి. అలాగే గోవులకు గడ్డి మరియు ధాన్యం పెట్టండి. ఇది విశేషమైన పుణ్యప్రదంగా భావించండి. ఈ నెలలో దీపదానం చేయడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. దుఃఖం మరియు శోకం నశిస్తుంది. వంశవృద్ధి కలుగుతుంది. అలాగే ఆయుష్ మరియు సత్సంగతి పెరుగుతుంది. అంతేకాక ఈ మాసంలో నేలపై పరిపేసుకుని నిద్రించడం, మోదుగా ఆకులు విస్తరిలో భోజనం చేయడం, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం వల్ల పాపనాశనం శక్తి పెరిగి వ్యక్తిత్వంలో తేజస్సు వస్తుంది. ఈ మాసంలో దాన ధర్మాలకు ప్రత్యేకమైన మహిమ ఉంది. దానం చేసే సామర్థ్యం లేకపోతే సాధువులు మరియు మహాపురుషులు సేవ చేయడం ఉత్తమం. అది తీర్థయాత్ర మరియు తపస్సుతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అధిక మాసానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు, దాని చరిత్ర లేదా దాని వెనుకున్న శాస్త్రీయ కారణాలను వివరంగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. హరి ఓం.